అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాసలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మకోటు భారతసేన నాంపల్లి కిమ్మకోటు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో మళ్ళా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. క్రిమినల్ మొత్తం ఎప్పుడో బ్రిటిష్ కాలం క్రిమినల్ చట్టాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసి 2023లో పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత, ఆ బిల్లు పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్కి పంపించేసి ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తర్వాత చట్టాలు మట్టుకము 2023లో వచ్చినాయి. అమలైకం మట్టుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం అంతా కూడా జూలై 1, 2024 నుంచి కూడా ఏదైతే నేరాలు జరుగుతావో అవన్నీ కూడా కొత్త చట్టాలని అప్లై చేసి కొత్త చట్టాల కిందనే కేసులు బుక్ చేస్తారు అన్నమాట 29 రాష్ట్రాల్లో. భారతదేశం అంతా కూడా ఇంతకుముందు క్రిమినల్ లాలో ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ 3 కూడా ఉండే 3 చట్టాలు. ఈ 3 చట్టాలను కూడా రద్దు చేసింది కనుక పాత కేసులు ఏమైతే సార్ అని కూడా అడుగుతా ఉన్నారు. పాత కేసులు పాత చట్టాల ప్రకారమే నడుస్తాయి. ఆల్రెడీ అవి ఇంకా ట్రయల్ నడుస్తున్నప్పుడు కానీ, మిగతా ఛార్జ్షీట్లు అయినట్లు కానీ, ఎఫ్ఐఆర్ కేసులో కానీ, రిమైండ్ అయిన దాంట్లో కానీ, ఎందుకంటే ఉన్న ఎఫ్ఐఆర్ అని కూడా పాత చట్టాల ప్రకారమే వాళ్ళు ఛార్జ్షీట్ కానీ, ట్రయల్ కానీ కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటాయి. జూలై 1 నుంచి అయినవి మటుకమే 2024 నుంచి అయినవే కొత్త ప్రొసీజర్ ప్రకారము కేసులు రిజిస్టర్ చేసి కొత్త ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే బిఎన్ఎస్ అనేది ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి ఇంతకుముందు ఉండే కనుక ఏవైతే నేరాలు జరుగుతావో ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐపీసీ రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత 2023 అని. బిఎన్ఎస్ కింద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు ఏ నేరమైనా కూడా. ఇంతకుముందు ఐపీసీ కింద ఎందుకంటే 511 సెక్షన్స్ ఉంటుండే, ఆ 511 సెక్షన్స్ అన్నీ కూడా కుదించేసి రివ్యూ చేసి కొన్ని మొత్తం కూడా 358 సెక్షన్సే పెట్టారనమాట. 358 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క నేరానికి సంబంధించింది. ఈ యాక్ట్ మట్టుకము 2023లో వచ్చింది. అమలైకం మట్టుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. దీని కింద ఎందుకంటే నేరాలు జరిగినా కానీ అఫెన్సెస్ ఏవైనా కూడా లా అండ్ ఆర్డర్ కింద ఏ నేరం జరిగినా కూడా బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తారనమాట. మనం తర్వాత ప్రొసీజర్ ఇంతకుముందు సిఆర్పిసి ఫాలో అవుతుంటుంది. సిఆర్పిసి రద్దయింది కనుక ఇప్పుడు దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే బిఎన్ఎస్ అంటే ఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అనమాట. సిఆర్పిసి కింద మనం ఇంతకుముందు ప్రొసీజర్ ఫాలో అయ్యి బెయిల్ పిటిషన్స్ కానీ మిగతా ఏమైనా మిస్లీనియస్ కానీ ఇవన్నీ కూడా ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు అనుకోని చెప్పేసి బిఎన్ఎస్ఎస్ కిందనే బెయిల్ పిటిషన్స్ కూడా ట్రయల్ కానీ ఏవైనా లార్డ్షిప్స్ జడ్జెస్ కూడా వాళ్ళు కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి ఆర్డర్స్ ఇచ్చడం కానీ, జడ్జిమెంట్ ఇచ్చడం కానీ, హౌ టు కండక్ట్ ట్రయల్ కానీ, డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా దాని కిందనే బిఎన్ఎస్ఎస్ కిందనే డిస్పోజ్ చేస్తారనమాట. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ వేయడం కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఈ విధంగా ట్రయల్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా దాని కింద బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, ఎవరైనా కూడా అడ్వకేట్లు కానీ మొత్తం కూడా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి. సిఆర్పిసి రద్దయింది కనుక. అందుకని సిఆర్పిసిలో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అనమాట. 531 అయినాయి. 531 కింద ఒక్కొక్క సెక్షను ఒక ప్రొసీజర్ అనమాట. అది బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత. ఈ 531 ఫాలో అయ్యి అడ్వకేట్లు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి ప్రొసీజర్ ఫాలో అయ్యి క్రిమినల్ కండక్ట్ చేయవలసి వస్తుంది. ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఉపయోగపడుతుంది. అది టైమ్ ఆఫ్ ట్రయల్ అనమాట. ట్రయల్ కానీ విచారణ జరిగేటప్పుడు కానీ, పోలీసులు డాక్యుమెంట్లు కలెక్ట్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా దీని కిందనే మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే,
ఆ 167 సెక్షన్స్ ప్లేస్‌లో ఇప్పుడు కొన్ని 170 అయినాయి. 3 సెక్షన్లు పెరిగినాయి. అందుకని 170 సెక్షన్స్ ఏవైతుందో ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అనమాట. హౌ టు కండక్ట్ ట్రయల్ గానీ, మిగతాది గానీ, డాక్యుమెంట్ ఎవిడెన్స్ గానీ దీని కిందనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇంతకుముందు ఫాలో అవుతుంటిమి. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్‌లో బీఎస్సీ అని వచ్చింది. భారతీయ సాక్ష్యాధినియం. ఈ 3 చట్టాలు కూడా బిఎన్ఎస్ గానీ, బిఎన్ఎస్ గానీ, బిఎస్ఏ కానీ 3 కూడా మూల స్తంభాలు క్రిమినల్ లా. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలం ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసి, ఎందుకంటే వాటి ప్లేస్లోనే మొత్తం కూడా ఈ బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, బిఎస్ఏ 3 చట్టాలు తెచ్చారనమాట. ఏదైతే మహిళల మీద కానీ, చిన్నారుల మీద కానీ, మానభంగాలు కానీ, సెక్సువల్ హరాస్మెంట్ కానీ మొత్తము భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా అవుతున్నామని చెప్పేసి ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి చట్టాలు తెచ్చారు. ఈ చట్టాలన్నీ కూడా స్పీడీ డిస్పోజల్ కానీ, మిగతాయి కానీ, ఛార్జ్ షీట్లు కానీ జల్దీ వేయాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు అంత ఈజీగా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదనమాట. క్రిమినల్స్ని తప్పించుకోకుండా ఉండాలంటే క్రిమినల్ ఎన్నికల శాంతి భద్రతలకు భంగం కలిగించటం కూడా కఠినంగా బిఎన్ఎస్ కింద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళు శిక్షపడేటట్లు చట్టాలు అమలు చేశారనమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళల మీద, చిన్నారుల మీద ఎందుకంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం కూడా మనం. అందుకని చెప్పేసి వాళ్ళు క్రిమినల్స్ అనమాట. క్రిమినల్స్ను కంట్రోల్ చేయాలంటే, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే, భారతదేశానికి పెట్టుబడి రావాలంటే, ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి అన్ని రాష్ట్రాలు కూడా. అందుకని చట్టాలు తెచ్చారనమాట. 3 కూడా జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ల్యాండ్ ఆర్డర్ కానీ మిగతాయి అన్నిటికీ కూడా క్రిమినల్ లానే ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని చాలామంది కూడా నన్ను అడిగితే కూడా చాలామందికి ఇంకా అవేర్నెస్ రాలేదు. ఎవరైతే కేసుల్లో బుక్ అయినారో వాళ్ళకే కొంచెం పలానా కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి ఇంకా పబ్లిక్ లోపల అవేర్నెస్ ఇచ్చేటట్లు అయిన ఉంటే బాగుంటుంది. సెమినార్స్ కండక్ట్ చేసి కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియాలో కానీ మొత్తం కూడా ఇచ్చింటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, మాకు డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి సమన్ వచ్చింది సార్ అని చెప్పేసి, కోర్టు నుంచి వచ్చిందా, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిందా అని కూడా అడుగుతున్నారు అనమాట. కోర్టు పోలీసులు పంపించారు సార్, పలానా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది ప్రొడ్యూస్ చేయండి అని కూడా అడుగుతూ ఉంటారు. కోర్టు నుంచి కూడా సమన్స్ వస్తున్నాయి సార్, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ చట్టము బిఎన్ఎస్ఎస్ కింద ఇంతకుముందు మన సిఆర్పిసి 91 కింద పిటిషన్ వేసినట్లయితే 1973 చట్టం ప్రకారము మనము జడ్జి గారి ముందర వేసినట్లయితే అప్పుడు ఎందుకంటే డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని వచ్చినట్టు డైరెక్షన్ ఇస్తే పోలీసులు కూడా ఇవ్వచ్చు. ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డాక్యుమెంట్ కలెక్ట్ చేయడం కూడా వాళ్ళ బాధ్యత కనుక వాళ్ళు కూడా ఇంతకుముందు 91 కింద ఇచ్చారు. 91 రద్దు అయింది కనుక దాని ప్లేస్లో 94 అని వచ్చింది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అంటే భారతీయ నాగరిక సురక్షణ సన్నిహిత కింద 94 సెక్షన్ కింద వాళ్ళు ఎందుకంటే నోటీస్ ఇచ్చినా కానీ, సమన్స్ ఇచ్చినా కానీ మీరు ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మీరు వేరే ద్వారా కూడా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు. మీరు పర్సనల్గా పోనే అవసరం కూడా లేదనమాట. ఈ చట్టం చెప్తుంది అనమాట. ఈ చట్టం లేదంటే సమన్స్ టు ప్రొడ్యూస్ అనే డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్స్ సెక్షన్ 94 అన్నమాట. డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేయమని దస్తావేజులు ఏదైనా కూడా ఏ దస్తావేజులైనా కూడా ప్రొడ్యూస్ చేయమని వాళ్ళ పోలీసులు అడగవచ్చు అనమాట. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎందుకంటే ఎవరి దగ్గర ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళకు సమన్ ఇచ్చేసి కూడా మీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉందంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని కూడా పోలీసులు అడిగినప్పుడు వాళ్ళు ఎందుకంటే సమన్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళ కోర్టులో కూడా అదర్ సైడ్ అక్యూజ్ పర్సన్స్ కానీ, కంప్లైంట్ కానీ పిటిషన్ వేసి కూడా జడ్జి గారి ముందర ఇప్పుడు ఇంతకుముందు 91 కింద పిటిషన్ వేసినట్లయితే అదర్ సైడ్ ఎవరు ఉన్నారో వాళ్ళ కింద మరి నోటీస్ సర్వ్ చేసి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్ ఇచ్చేది. ఇప్పుడు 91 లేదు కనుక 94 కింద మీరు ఎవరైనా కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ పేరు రాసి, వాళ్ళ అడ్రస్ రాసి, వాళ్ళ చిరునామా, ఏం డాక్యుమెంట్ పేరు, దాని వ్యాల్యూ ఎడిటీ ఎప్పుడు ఇచ్చారు, డేట్ అవన్నీ రాసి ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే
జడ్జి గారి దగ్గర మీరు ఆ పిటిషన్ కూడా పోవాలా. మీరు డిఫెన్స్ అడ్వకేట్ ఉన్నట్లయితే, అక్యూజ్ పర్సన్ ఉన్నట్లయితే మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోటీస్ ఇచ్చేసి మీరు ఒక కాపీ దాని కింద ఫైల్ చేసినట్లయితే ఆ కాపీ కూడా మొత్తం జడ్జి గారు ముందల ఇద్దరు సైడు వాళ్ళ డాక్యుమెంట్ గురించి వాదన విన్న తర్వాత జడ్జి గారు దాన్ని ఆర్డర్ పాస్ చేసి 94 ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద పెట్టిన పిటిషన్ మెయింటైనబుల్ ఉందా లేదా అని చూసి ఆ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉందో అతని అడ్రస్ పర్టికులర్స్ అన్నీ రాసినప్పుడు మీరు ఆ పర్టికులర్స్ రాసిన ఏరియాలు ఎక్కడ ఏరియాలు ఉంటారు అనేది కూడా అందులో రాయాలన్నమాట. రాసిన తర్వాత అయితే వాళ్ళు జడ్జి గారు ఆర్డర్ ఇస్తారనమాట. ఆర్డర్ ఇచ్చేసి వాని ఇతని మొత్తం కోర్టుకు సమన్లు ఇచ్చేసి ఫలానా సెక్షన్ కింద మీకు సమన్ ఇస్తున్నాము, మీ దగ్గర ఫలానా డాక్యుమెంట్ ఉంది, కోర్టుకు తీసుకొని రాగలరని చెప్పేసి అందులో రాస్తారనమాట. ఎటువంటి వాళ్ళైనా కూడా ఆ సంబంధం వచ్చిన తర్వాత కోర్టుకు రావాల్సిందే, ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సింది. వాళ్ళు రాకపోతే తర్వాత వేరే విధంగా ఉంటుంది ప్రొసీజర్. అది అందుకో అని చెప్పేసి డాక్యుమెంటు లేకుండా లోపల పెట్టిన కొన్ని సర్చ్ వారెంట్ అవన్నీ కూడా ఇష్యూ చేస్తే ప్రొసీజర్ వేరే ఉంటుంది. అతను అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఉన్నప్పుడు కంపల్సరీ కోర్టు నుంచి 94 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము సమన్ వస్తుంది కనుక ఆ సమన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్ గురించి అందులో పిటిషన్లో రాశారో ఆ డాక్యుమెంట్ ఉంటే మీరు ఉన్నదని చెప్పేసి మీరు కానీ మీ తరపున ఎవరైనా ఏజెంట్ కానీ మీ తరపున ఎవరైనా అడ్వకేట్ కానీ మీరు పర్సనల్గా రాని పరిస్థితులు ఉంటే కూడా మీరు కోర్టులో వచ్చి పిటిషన్ కానీ మెమో ద్వారా కానీ ఫలానా ఈ కోర్టు నుంచి సమన్ వచ్చింది సార్, నేను అనుకోనికి ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చినా ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పేసి మీరు చెప్పినట్లయితే, ఎందుకంటే మేము ఎవిడెన్స్ కూడా రికార్డు చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీరు ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఇచ్చిపోయిన తర్వాత జడ్జి గారు అవసరం అనుకుంటే మీ ఎవిడెన్స్ కరెక్ట్ చేస్తారు, మీ ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేస్తారు. లేనట్లుంటే ఆ డాక్యుమెంట్ను ఆ కేసుకు సంబంధించిన విషయంలో మార్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది కొన్ని కేసుల్లో చీటింగ్ కేసులు కానీ ఫోర్జరీ కేసులు కానీ మిగతా ఏదైనా కేసులలో కూడా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్లు కొంతమంది ఈ మధ్యకాలంలో 138 కేసులలో కూడా ప్రామిసరీ నోట్స్, చెక్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో తీసుకుంటాం. బ్లాక్ చెక్స్ కానీ ప్రామిసరీ నోట్స్ కానీ బ్లాక్ ఫిలప్ చేయనటువంటి ప్రామిసరీ నోట్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి టోటల్గా 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది కూడా టోటల్గా మిస్యూజ్ అవుతుంది. చాలామంది కూడా నాకు ఎంతోమంది కూడా కంప్లైంట్ ఇచ్చారు కూడా. అందుకని చెప్పేసి వాళ్ళ అటువంటి డాక్యుమెంట్లు ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి మీ జడ్జి దగ్గర పలానా డాక్యుమెంట్లు పలానా ఉన్నాయని చెప్పి చెప్పినట్టుంటే కూడా ఆ కేసులలో కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పి చెప్తారనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే చాలామంది కూడా అవసరం పడుతుంది కనుక, ఎందుకంటే అనవసరంగా బ్లాక్మెయిల్ చేస్తూ క్లెయిమ్ చేస్తూ ఆ కేసు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అమౌంట్ పే చేసినాక కూడా ప్రామిసరీ నోట్స్ కానీ మిగతాయి కానీ రిటర్న్ చేయరు కొంతమంది. అట్లే వాళ్ళ దగ్గర పెట్టుకొని తర్వాత మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పి చూస్తుంటారు అనమాట. అందుకని ఇటువంటి విషయంలో మీరు కోర్టులో పిటిషన్ వేసుకొని 94 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద మీరు 2023 యాక్ట్ ప్రకారము మీరు 94 కింద భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరు ఎవడ కేసు సంబంధించింది కానీ మీరు ఎవరి దగ్గర అయితే మీకు అనుమానం ఉందో అనుమానం ఉన్న దగ్గర మీరు పిటిషన్ పెట్టి వాళ్ళ పేరు పెట్టి పర్టికులర్స్ పెట్టి మీరు పిటిషన్ వేసినట్లయితే జడ్జి గారు దాన్ని విచారించిన తర్వాత ఆ పిటిషన్ను ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ ఆర్డరు ఎందుకంటే అతనికి సమన్స్ ఇష్యూ చేసి పలానా డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండేవి కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి కూడా చెప్పి ఆర్డర్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది 94 అనేది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది 29 రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడతాయి ఈ సెక్షన్. ఇంతకుముందు 91 ఫాలో అయ్యేటోళ్ళం కనుక సిఆర్పిసి రద్దయింది కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక కొత్త యాక్ట్ ప్రకారము మీకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా ఆ కేసు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటేనేమో మీ పిటిషన్ కింద పోలీసులు వాళ్ళ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ అయినట్లుంటే వాళ్ళకు పోలీసులు కూడా మీరు చెప్పినట్లయితే పోలీసులు కూడా సమన్ ఇచ్చేసి ఆ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్తో ఫైల్ చేస్తారనమాట. అందుకని 94 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ను ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి పిటిషన్ వేసినట్లయితే కోర్టులో కానీ పోలీసుల ముందర కానీ చెప్పినట్లయితే వాళ్ళు తెప్పించేసి మీకు సాయం చేయడానికి మీకు
ఉపయోగపడడానికి మీకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. అందరూ చూసి ఫాలో అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.